బేసిక్‌గా బాలయ్య గారిది ఒక సినిమా వస్తుంది సంక్రాంతికి అని తెలుసు. 'ఎన్‌బీకే 109' అని మాత్రమే తెలుసు. బాబీ గారి డైరెక్షన్‌లో. లాస్ట్ సంక్రాంతి 'బాబీ వర్సెస్ బాలయ్య'. లాస్ట్ కాక లాస్ట్ అప్పుడు 'వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య' అవును. ఉన్నప్పుడు. అవునవును. అప్పుడు బాబీ ఇటు డైరెక్టర్. వీరసింహారెడ్డి. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో, మోస్ట్‌లీ ఏదో ఉంటది అనుకున్నారు. ఆ 'వాల్తేరు వీరయ్య' లాగానే ఈయనకి ఇంకో మంచి హిట్ పడుద్ది అన్నట్టుగా అనిపిచ్చింది. ఇప్పుడు చూసుకుంటేనేమో నిన్నటి వరకు లేని ఇంపాక్ట్ ఈరోజు ఎందుకొచ్చిందంటే మొత్తానికి ఆ టీజర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్, టీజర్ అంటే అన్నిటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టైటిల్ ఇది అని చెప్పాలి వీళ్ళు. హ్మ్. నిన్నటికి నిన్న ఒక గొడవ జరిగింది. దీనికి 'సర్కార్ సీతారాం' అనే పేరు పెట్టాలా? లేక 'డాకు మహారాజ్' అని పెట్టాలా? అనే టైంలో 'డాకు మహారాజే' బావుంది అని చెప్పేసి అందరూ ఫైనలైజ్ చేశారు. డాకు అంటే దొంగ. దొంగ మహారాజ్. ఎలా దొంగ? ఏంటి దొంగ? అనేది మనం సినిమా చూసి నేర్చుకోవాలి. ఇకపోతే దీంట్లో ఈ కథ వెలుగు పంచే దేవుడిని గాదు. ఓకే. సరే. చీకటిని శాసించే రాక్షసులది గాదు. ఆ రాక్షసుల్ని ఆడించే యమధర్మరాజుది గాదు. నెక్స్ట్ ఇది గండ్రగొడ్డలి పట్టినటువంటి యమధర్మరాజు కథ. ఒక యుద్ధానికి అంటే సైన్యమే లేకుండా యుద్ధం చేసే ఒక గొప్ప రాజు కథ. ఇప్పుడు యుద్ధానికెళ్ళాలంటే ఈటెంత సైన్యం మనం 'బాహుబలి' చూసాం. మన సైన్యం ఎంత అంటే 25,000 వాడెంత అంటే 100,000 అంటే భయపడతారు గదా! హ్మ్. ఇప్పుడు అట్లాగే ఒక యుద్ధం వస్తుంది. మొత్తం వాళ్ళ సైన్యం. వాడి రాజ్యానికి ఎంతరా అని అడిగితే ఎవడు లేడు వాడొక్కడే అని చెప్తే ఎలా ఉంటది? ఆ ఈ టైప్‌లో ఒక సినిమా తీసుకొచ్చారు. అంటే సైన్యం లేని రాజు. తనకు తానే రాజు. తనకు తాను ఒకడే. ఎంతమందొచ్చినా వాళ్ళందరిని డిఫీట్ చేసి తనే ఉంటాడు. ఓకే. ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్‌లో ఉన్న ఇదైతే మాత్రం నిజంగా చెప్పాలంటే ఆ మ్యూజిక్ గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, నెక్స్ట్ మధ్య మధ్యలో వచ్చే ఫస్ట్ బాలయ్య కళ్ళు, తర్వాత ఆయన మొహం రివీల్ చేసిన విధానం గానీ, అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, చూపించాడు ఏదో పెద్ద పీరియాడిక్ డ్రామా లాగా కనబడుతుంది. బట్ అవును. బేసికల్లీ హ్మ్. ఇదంతా ఒకవైపు అయితుంటే, ఒక కన్నే ఇదంతా చూస్తుంది. ఇంకో కన్ను ఆలోచిస్తుంది. ఇదంతా ఎప్పుడు చేశారు వీళ్ళు అని. చూస్తున్నంత సేపు అదే అనిపిస్తుంది. అరే! ఈ అసలు ఏమాత్రం అప్డేట్ లేదు ఇప్పటివరకు. ఇంత పెద్ద కథ తీస్తున్నారు వీళ్ళు. ఏదో బాలయ్య గారితో ఒక యాక్షన్ సినిమా ఏదో తీస్తున్నాడేమోలే 'బాలి వాల్తేరు వీరయ్యలాగా' అనుకున్నాం. అంతేగాని ఇంత డెప్త్ ఉంటదని అసలు ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయల.